సో ఇప్పుడు డైరెక్ట్ గా అజయ్ అన్నకే ఫోన్ చేస్తున్నా. ఆ అన్న జానకతో ఎప్పటి నుంచో ఉన్నాడు, చాలా క్లోజ్ ఉంటారు జానక అన్న. సో ఒకసారి మాట్లాడదాం. అన్న నేను సౌమ్యాస్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాను, లైవ్ లో ఉన్నా. బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. అయితే మీరు జానకతోని నేను చాలా వీడియోస్ లో చూసిన మిమ్మల్ని అన్న అన్న అని నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కానీ వేరే ఇంటర్వ్యూస్ లో కానీ అజయ్ అన్న అని చాలా సార్లు విన్నా మీ పేరు. అవునవునవును. అయితే మీరు జానక కలిసి పార్క్ పోయిరట కదా, ఏ పార్క్ కి పోయిరు మరి? యాక్చువల్ గా ఒక వీడియో చేయడానికి అది మన మంగ్లీ యొక్క ఒక సాంగ్ ఉంటది, షార్ట్ వీడియో. అయితే ఇంటి దగ్గర చేస్తే అది అంటే బయట చేస్తే బాగుంటది, మంచి ఎన్విరాన్మెంట్ బాగుంటది అన్న, బయటకు వెళ్ళి మనం చేద్దాము అని. అంటే ఈ యూసఫ్ కూడా వస్తే కృష్ణకాంత్ పార్క్ ఉండే, కృష్ణకాంత్ పార్క్ లో అయితే బాగుంటది అన్న, అట్లా వెళ్ళి చేద్దాము అంటే మేము వెళ్ళేసరికి అక్కడ చాలా మంది కెమెరాలు పట్టుకొని ఉన్నారు బయట. మేము అనుకోవడం ఏంటంటే జనాలు అందరూ ఎక్కువ సెల్ఫీలు అడుగుతారు కదా, చేతిలో మాస్క్ లేకుండే అప్పుడు. మాస్క్ లేకపోతే జానమ్మ ఏం చేసింది, ఇట్లా చున్నీ ఇట్లా పెట్టుకొని, నేను అప్పటికైనా చెప్తున్నా ఎందుకులే అమ్మ భయపడిపోవడము, చూస్తారు ఏమైతుంది ఏం కాదులే అంటే, ఇక ఫొటోస్ అందరు అడుగుతారు కదా, వద్దులే అన్న బాగుండదు అన్నట్టుగా, తొందర వెళ్ళిపోవాలి మళ్ళీ జనాలు అందరు గుర్తుపడతారు అన్నట్టుగా వెళ్ళినాం. దాన్ని ఎవడో యూట్యూబ్ ఛానల్ చూసుకొని ఈ జాను పార్క్ ఎలా వెళ్ళిందో తెలుసా అని పెట్టిర్రు. అసలు వాడిని ఏమనాలి ఆడికి? ఇప్పుడు నన్ను జనరల్ గా జాను అమ్మ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికి తెలిసి ఉంటది, నేను అన్నయ్య అని అందరికి తెలిసి, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫాలోవర్స్ అందరికి తెలిసే ఉంటది. ఇంత ఘోరంగా ట్రోల్స్ అంటే, ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా, ఎవరితో వెళ్ళిందో తెలుసా? మీరు కూడా లవర్ తోని పార్క్ వెళ్ళింది. వాళ్ళకు ఏదో వాళ్ళకు అంటే బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్స్ కూడా తెలియదు. పోనీ నేను ఎవరో తెలియదు అంటే అది వేరు విషయం. ప్రతి దాంట్లో చెప్తూనే ఉంటది నా అన్న అని, ప్రతి వీడియోలో చెప్తది, ఇన్స్టాలో కూడా ఉంటది, ఎక్కడైనా ప్రతి ఒళ్ళకి అందరికి తెలిసే ఉంటది నా కోసం. దాన్ని కూడా పట్టుకుని ట్రోల్స్ అన్నమాట. ఓకే. అండ్ జానకతో మీరు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంటే, ఎందుకంటే అక్కకి బ్రదర్స్ లేరు కాబట్టి మిమ్మల్ని బ్రదర్స్ అనుకునేది. ఒక సాంగ్ అది అన్నదమ్ములు ఎందరో ఆ సాంగ్ లో చూసాను మిమ్మల్ని. శ్రావణ్ గారు గాని మీరు గాని ఇంకా. అయితే అక్కకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పేసి తెలిసింది. అసలు ఏమి హెల్త్ ఇష్యూ ఉంది జానకకి? మైగ్రేన్ పెయిన్ ఉందమ్మా ఆమెకి, ఎక్కువ ఓవర్ థింక్ చేస్తూ ఉంటది, మైగ్రేన్ పెయిన్ ఉంది, దానివల్ల ఎక్కువగా తలనొప్పి వస్తూ ఉంటది ఎప్పుడు. చాలా ఆ మైగ్రేన్ పెయిన్ ఇప్పుడు ఎక్కువ అయ్యి వామిటింగ్ స్టేజ్ కి వచ్చింది, అంటే కొంచెం స్టేజ్ ఎక్కువ అయిపోయింది అనమాట. మెడిసిన్స్ వాడుతుంది కానీ అది ఇంకా అట్లనే అవుతుంది. ఇక అప్పుడప్పుడు ఈమెకి ట్రోలర్స్ వల్ల వీటి వల్ల కొంచెం టెన్షన్స్, దాని వల్ల మైగ్రేన్ పెయిన్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. ఓకే. అయితే ఇప్పుడు జానక్క లిరీని చూసుకుంటది అని కొంతమందికి తెలుసు. ఎట్లా తెలుసు అంటే ఆమె ఇన్స్టాలో రీల్స్ పెడుతుంది కాబట్టి ఓకే జాను లిరీని చూసుకుంటుంది అని తెలుసు. ఆమె నిజంగానే చూసుకుంటుందా లేకపోతే ఓవర్ యాక్టింగ్ చేయనీకే అట్లా రీల్స్ పెడుతుందా అనే ఒక డౌట్ కూడా ఉంది అందరికి. ఎందుకంటే కొడుకు దగ్గర పోయి ఏడ్చుకుంటూ ఆ ఫుడ్ తినిపించడం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, కొడుకు నిజంగా చూసుకుంటుందో చూసుకో తెలియదు అని కూడా కొంతమంది మాట్లాడారు. అంటే ఇవన్నీ ఎట్లా అంటే, ఇప్పుడు జనాలకి ఏంటంటే జనాలు ఇన్స్టా వరకే చూస్తారు. అంటే ఆమె పక్కన ఉండేటోళ్ళము, అంటే ఇప్పుడు మనం ఆమె పక్కన ఉంటాం, ఆమె ఎట్లుంటది ఏం చేస్తుంది అనేది మనకు తెలిసి ఉంటది, జనాలకు తెలియదు కదా. జనాలు ఏదో ఇన్స్టాలో ఒక వీడియో చూసి అప్పుడప్పుడు నేను అన్ని చూసుకోకపోతే ఇప్పుడు వాళ్ళ కొడుకుని ఆమె చూసుకోకపోతే పక్కోడు ఎవడు వచ్చి చూసుకోడు కదా. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ట్రోలింగ్స్ ఏం చేయాలో అర్థం కాక ఈ పిచ్చి కానీ వాడు డైలీ వాడికి ఫోన్ చేస్తుంది, వాడికి అప్పుడప్పుడు వాడికి స్కూల్ పోవాలనిపించదు, స్కూల్ పోకపోతే వాడే ఫోన్ చేస్తాడు, మమ్మీ నేను స్కూల్ కోనని.
ఈమె ఇక్కడ అట్లా కాదు నాన్న పోవాలనిపిస్తుంది, చాలా అటాచ్మెంట్ ఉంటది. డైలీ వాళ్ళు కాల్స్ మాట్లాడుకుంటారు. ప్రొద్దున్న నుంచి ఆమె షూటింగ్ లో ఉన్నా కూడా వాడికి ఫోన్ చేస్తుంది, మధ్యాహ్నం అయినా ఫోన్ చేస్తుంది, నైట్ అయినా ఫోన్ చేస్తుంది. ఒక రోజు ఎప్పుడైనా 2 days షూటింగ్ పోయినా ఫోన్ చేస్తుంది. రాగానే వాడు ఈమె షూటింగ్ నుంచి రాగానే గేమ్స్ కి తీసుకెళ్తుంది, ఆడిపిస్తుంది. మీరు అప్పుడప్పుడు లైవ్స్ లో ఇన్స్టాలో స్టోరీస్ లో కూడా మెన్షన్ చేసి ఉంటది. చూసా, మొన్న కూడా చూసా, ఏదో గేమ్స్ ఆడిపోయారు మాల్స్ కి. ఇవన్నీ చేస్తుంది కదా, ఇవన్నీ వీళ్ళకి తెలియదు కదా. వాళ్ళు జనరల్ గా ఏం మాట్లాడతారు, ఏదో అప్పుడప్పుడు చూసుకుంటది. అంటే అప్పుడప్పుడు చూసుకుంటే వాడి ఇంత పెద్దగా ఎట్లా పెరుగుతాడు, వానికి తెలిసి ఉంటది కదా అమ్మ. అంటే ఇప్పుడు వాడు చెప్తాడు కదా, ఇప్పుడు మీరు మాట్లాడినా వాడు ఏంద్రా అమ్మ ఎట్లా చూసుకుంటది అంటే వాడు చెప్తాడు కదా. నాతో బాగా చూసుకుంటారని చెప్పిండు మొన్న ఇంటర్వ్యూలో అయితే. నేను అదే అంటున్నా, ఇప్పుడు అదైతే మీరు చెప్పలేరు కదా, మనం చెప్పలేం కదా. వాళ్ళ అమ్మ ఎట్లా చూసుకుంటది అనేది అరే నువ్వు ఇట్లా చెప్పు అంటే వాడు చెప్తాడా? చెప్పాడు కదా, వాని హార్ట్ నుంచి వస్తుంది కదా. అంటే ఇక మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనకు క్లియర్ గా తెలుసు. ఈ ట్రోలర్స్ ఏంటంటే వీళ్ళకి అసలు ఏం అర్థం అవుతుందో ఏం అర్థం కాదు, అదే పని పెట్టుకున్నారు, ఇదే పని. వాళ్ళ అమ్మ చూసుకుంటుందా చూసుకోదా, ఎవరమ్మ వాళ్ళని చూసుకోకపోతే ఎట్లా? అవును. అయితే టోనీ అన్న బాధపడుతుండు, ఏడుస్తుండు, జానుకి ఏం పట్టింపు లేదు, నవ్వుకుంటుంది. ఇంకొకంతో ఉంది, ఒకంతో పార్క్ పోయింది, ఒకంతో అన్నం తినిపించుకుంటుంది, ఇంకొకంతో ఫోటోలు దిగుతుంది. ఇన్ని ట్రోల్స్ నడిచినాయి, అన్నిటికీ టోన్ ఏడుస్తున్నాడు. నేను చెప్తున్నా కదా క్లియర్ గా, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఎక్కువ ఆమెతోటే ట్రావెల్ అవుతూ ఉంటా. అంటే నేను బిజీగా లేనప్పుడు ఎక్కువగా ఆమెతోటే ఉంటూ ఉంటా నేను జనరల్ గా. ఈ ట్రోల్ చేయడం వీళ్ళకి ఎవరికి ఏం తెలుసో ఏం తెలియదు. ఇప్పుడు పక్కన ఉన్న మనకంటేనైతే వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళు జస్ట్ ట్రోల్ చేయడానికి మాత్రమే ఉంటారు. పక్కన వచ్చి ఎవడన్నా మనకు ఒక పక్కన వచ్చి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనకు హెల్ప్ చేయడానికి ఎవరు రాడు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఎవరు ఎట్లా చూసుకుంటారు, ఆమె ఎట్లా చూసుకుంటది, ఆమె ఎట్లా మంచిగా చూసుకుంటది, ఎట్లుంటది, వాళ్ళ రిలేషన్ ఎట్లుంటది, వాళ్ళు ఎంత బాగుంటారు అనేది ఎవరికి తెలియదు. మనకు తెలుసు, అంటే పక్కన మనం ఉంటాం కాబట్టి మనం చూస్తాం కాబట్టి మనకు తెలిసి ఉంటది క్లియర్లీ. వీళ్ళు టోనీ బాగా చూసుకుంటలేడు, టోనీ బాధపడుతున్నాడు అంటే టోనీ దగ్గరకు వచ్చి వీళ్ళు చూడలేదు, జాను దగ్గరకు వచ్చి వీళ్ళు చూడలేదు. ఆయన బాధపడుతుండని ఆయన ఎప్పుడన్నా చెప్పలేదు, ఈమె చెప్పలేదు కదా, ఎవరు చెప్పలేదు కదా, వీళ్ళు అనుకోవడం మాత్రమే. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోక్ లో ఉన్న వాళ్ళే జానక్క గురించి ఆడవాళ్ళే బయటకి తప్పుగా చెప్తున్నారు. ఇంకా కొంతమంది మొగోళ్ళు ఆ మొగుడిని వదిలేసింది అది ఇట్లా అని ఇంకా కొంచెం బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. అంటే ఫోక్ లో నార్మల్ గా ఏంటంటే ఒక యూనిటీ ఉంటది. కొంతమంది మస్తు సపోర్ట్ చేసారు జానక్కకి, ఇంకొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నట్టే చేసి ఆమె నెగిటివ్ చేస్తున్నారు. అంటే ఇట్లా జరిగింది అట్లా జరిగింది, ఎన్నో మాటలు ఫోక్ నుంచి. దానికి మీరేమంటారు? అది ఇంకా అంటే ఈమెకు ఇప్పుడు ఇందాక ఈ డీ పాపులారిటీ కావచ్చు, ఇట్లాంటి మేజర్ గా అంటే వీళ్ళు చేయడం అంటే పాపులారిటీ విషయమే అనుకుంటున్నాను నేనైతే. అంటే ఒక ఆడపిల్ల ఎదగొద్దా? అదే కదా వాళ్ళు చేసేది, అట్లా ఎదగద్దనే కదా, ఆ పాపులారిటీ కోసమే. ఈమెకు వచ్చిన ఫేమ్, ఈమెకు ఇన్స్టా ఫేమ్ కావచ్చు, ఈ డీ ఫేమ్ కావచ్చు, ఇవన్నీ చూసుకొని తట్టుకోలేకనే కానీ నాకు తెలిసి అయితే ఎక్కువ సపోర్టే చేస్తారు. ఎవరో కొందరు ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా ఏంటంటే ఈ పాపులారిటీ చూసుకోలేకనే, అంతే తప్పితే ఇంకేం లేదు. ఓకే అన్న, సరే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇద్దరితో మాట్లాడినప్పుడు ఆ ఇద్దరు నాకు సొంత చెల్లెలాగా లేదా సొంత అక్కలాగా అని మాట్లాడారు. సొంతం. కానీ వీళ్ళు ఏం చేసారంటే వాయి వరుసలు మర్చిపోయి అన్న లేకపోతే తమ్ముడు అన్నా కూడా అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు ఈ రోజులలో. ఇలాంటివి చేస్తే రేపటి రోజు జనరేషన్కి ఏం మెసేజ్ ఇద్దాం మనం? సో ట్రోల్స్ కూడా కొంతమంది మీద కావాలని, ఇంకా కొంతమంది వ్యూవర్షిప్ కోసం, ఇంకా కొంతమంది వాళ్ళ ఐడీస్ని
గ్రోత్ చేసుకోవడం కోసం ఎక్కడ లేని నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు ఆమె మీద. సరే ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, ఆమె ఓవర్ యాక్టింగ్ మీకు నచ్చదు అనుకున్నప్పుడు ఆమె ఓవర్ యాక్టింగ్ని స్కిప్ చేయండి. మళ్ళీ మీరు చూసి ఓవర్ యాక్టింగ్ చేసింది అని అనడం ఎందుకు? ఈమె డీకి వెళ్ళింది అని మీ బాధ నాకు అర్థం కాదు. అంటే ఒక ఆడపిల్ల ఎదగొద్దా? ఆల్రెడీ ఆ అన్న లైఫ్ అన్న చూసుకున్నాడు, ఈమె లైఫ్ ఈమె చూసుకుంది. ఒకరి లైఫ్ల గురించి ఒకరు మాట్లాడుకుంటలేరు. మరి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకేంది? ట్రోల్ చేయాల్సిన అవసరం మనకేంది? అది వాళ్ళ లైఫ్. మరి మనం ఎందుకు మాట్లాడడం? ఆమె లైఫ్ ఆమె ఎదుగుతుంది, ట్రోల్స్ స్టాప్ చేయండి, ఆమె లైఫ్ ఆమెను బతకనివ్వండి.